తాను జన్మించిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తన వంతుగా అంతో ఇంతో కొంత సేవ చేయాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లక్ష్య సాధనతోనే క్రియాశీల రాజకీయాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించారు ఆ ప్రముఖ ఎన్ఆర్ఐ. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించి ఒక ఎంపీగా విజయం సాధించారు. తన రాజకీయ ప్రస్థానానికి సార్థకత చేకూర్చుకునే విధంగా ఆయనకు ఎంపీ పదవికి తోడుగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సమయంలో ఆ ఎన్ఆర్ఐ సక్సెస్ బ్యాక్గ్రౌండ్పై ఓ లుక్కేద్దాం. గుంటూరు జిల్లాలో బొర్రిపాలెం అనే ఓ చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో పుట్టి వైద్య విద్యను అభ్యసించి మరింత పెద్ద చదువుల కోసం దేశ ఎల్లలు దాటి విదేశాలకు వెళ్ళి సంపదతో పాటుగా సంస్కారం, సేవాగుణం సంపాదించగలిగారు పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు స్థానానికి సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్న తరుణంలో అధిష్టానం దృష్టిలో పడడం, వెంటనే ఎంపీగా పోటీకి గ్రీన్ సిగ్నల్ లభించటం, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు ఆయన ఓ సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐ. ఉన్నత విద్య కోసం అందరిలాగే అగ్రదేశమైన అమెరికాకెళ్లారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా అతి తక్కువ కాలంలోనే తనదైన మార్క్ ప్రణాళికతో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అనిపించుకున్నారు. ఆయన ఎంచుకున్న రంగంలో పలు విజయాలు సాధించి అమెరికా గడ్డపై తెలుగోడి సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించారు. సరిగ్గా ఇలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ కోసమే ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీ దృష్టి ఈ యువ ఎన్ఆర్ఐపై పడింది. పార్టీ పంపిన ఆత్మీయ ఆహ్వానం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేయించింది. అటు తాను చిరకాలంగా కోరుకుంటున్న గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో యువ ఎన్ఆర్ఐ పెమ్మసాని పసుపు జెండా నీడలో ప్రజాసేవ చేయడానికి కార్యరంగంలోకి ఉరికారు. పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించిన కుటుంబ నేపథ్యాన్ని ఒక్కసారి చూద్దాం. బుర్రిపాలెం అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది చలనచిత్ర పరిశ్రమలో ఓ ధృవతారగా వెలుగొందిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పెమ్మసానికి స్వయాన బంధువు కావడం ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు. టీడీపీ సీనియర్ నేత గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడం, ఆ స్థానంలో టీడీపీ అధిష్టానం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం కల్పించడం ఇక్కడ మరో విశేషంగా కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అత్యంత సన్నిహితులు. ఈ అంశం కూడా కొంతగా కలిసొచ్చిందని చెప్తున్నారు. తన 25 ఏళ్ల అతి చిన్న వయసులో యూ వరల్డ్ అనే సంస్థను స్థాపించి అగ్రరాజ్యంలో తెలుగువాడికి సాటి లేదు అని నిరూపించారు. సామాజిక సేవ చేస్తూనే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాలని, ప్రజలకు మంచి చేయాలని తపన పడిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొంది పార్టీకి తానేంటో తెలియచేశారు. గుంటూరు పార్లమెంటు స్థానం రాజధాని ప్రాంతం కావడంతో పెమ్మసాని గెలుపు అటు పార్టీకి ఇటు రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని భావించిన ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి మీద మరింతగా ఆశలు పెంచుకున్నారు. పెమ్మసాని అమెరికాలో ఫేమస్ అధ్యాపకులు, జనరల్ మెడిసిన్ నిపుణుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు పెమ్మసాని. గుంటూరు పార్లమెంటు స్థానానికి ఎంతో అవసరమని, ఆయన పార్లమెంట్లో అడుగు పెడితే విదేశీ నిధులను రాష్ట్రానికి తీసుకురాగలరని, సొంతగడ్డ గుంటూరు నియోజకవర్గానికి విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలరు అన్నది ఆయనపై ఉన్న నమ్మకం. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పెమ్మసానికి వైబ్రెంట్ టీవీ ఆల్ ద బెస్ట్ చెబుతోంది.